మీనా వాళ్ళ బట్టలు రూమ్లో పేర్చుతూ ఉండగా బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు. మీనా నాకెందుకో ఆ పార్లర్ అమ్మాయి మీద చాలా డౌట్గా ఉంది మీనా అనేది అంటూ ఉంటాడు. ఏంటండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అదే మీనా పార్లర్ అమ్మాయి ఎందుకో కానీ టెన్షన్ పడుతుంది, ఏదో విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంది, సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతుంది, గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు. ఏంటండి ఏంటి అలా అంటున్నారు, అసలు మీరు అలా ఆలోచించడం ఏం బాలేదు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. నేనేం ఆలోచించాను, నేను ఆలోచించిన తీరు వేరేలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు అనుకున్న తీరు కాదు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుంది అని అనేసరికి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా ఎందుకండి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అందరి మీద గొడవలకి వెళ్ళడానికి తప్ప అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అలా అనేసరికి లేదు, నాకు పార్లర్ అమ్మాయి మీద చాలా డౌట్గా ఉంది, ఎప్పుడు రాని మలేషియా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారేంటి, వాళ్ళ మామయ్య ఇప్పుడు ఈ పల్లెటూరు రావడం ఏంటి, విలేజ్లో ఉన్న మలేషియాలో ఉన్న వాళ్ళు మన ఇంటికి రావడానికి ఆలోచిస్తారు, అలాంటిది ఈ విలేజ్ రావడానికి ఎందుకు ఇది అవుతారు, నాకెందుకో దీని మీద చాలా పెద్ద డౌట్ ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఈ విషయం ఏదో వస్తున్నాడు కదా మలేషియా మామయ్య, రాని వస్తే అప్పుడు చెప్తాను ఆ మామయ్య సంగతి ఏంటో, అప్పుడు ఈ పార్లర్ అమ్మాయి గుర్తంతా లాక్కుంటాను, ఏంటన్నది అప్పుడు అందరి ముందు నిరూపిస్తాను, ఈ విషయం మాత్రం నేను అంత తేలిగ్గా విడిచిపెట్టను మీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. దీని మొత్తానికి వెనకాతల ఎంత నడుపుతుందో పార్లర్ అమ్మ మొత్తం తెలుసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ రోహిణి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు బాలు. నేనైతే ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది.